తీర్చిండ్రు, నొచ్చుకుంటున్నారు. ఈ మాయల పకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు ఈ రేవంత్ రెడ్డి చేసిన మొత్తం మోసాలన్నీ ఈ కార్డులు. ఈ కార్డును మనం ప్రతి కార్యకర్త మీకు 650 ఓట్లు 700 ఉన్నాయంటే హార్డ్లీ బై 4 చేసుకుంటే కూడా ఒక 150 200 ఉంటాయి. ప్రతి వాళ్ళ కార్యకర్తలు రేపు గన్షాట్గా ఎలక్షన్ కూడా రాకముందే రేపు సండే ఆల్మోస్ట్ అందరూ ఇట్లా అందుబాటులో ఉన్నారు కాబట్టి మరి షెడ్యూల్ పెట్టుకొని ప్రతి వార్డులో ఉన్న ముఖ్య కార్యకర్తలు అందరు కలిసి గులాబీ కండు వేసుకొని ఇంకో కాంగ్రెస్ వస్తే మమ్మల్ని బాకీ ఉన్న పైసలకి అడుగుంది అని చెప్పేటట్టు రేపు అందరూ పనిచేస్తే ఒక మంచి చక్కని వాతావరణం ఏర్పడుతుంది. ఇంకోటి మనం ప్రజలకు ఒక విషయం చెప్పాలి. మీరు వెనక బోర్ అయిపోయినా అంటే చాలా మంది మాట్లాడి నేను కూడా వెనక పెంచుకునే ఇప్పుడు వాస్తవమే నాకు ఎట్లుంటుంది వెనక సైకాలజీ ఏది మేము అప్పుడు ఈ ఎలక్షన్లో మేము ఇంకొకటి ముఖం చూసేది మీ అందరినీ మీకు టికెట్ ఇస్తలేదు అంటే ఎందుకు ఇస్తలేదు అనేది మీకు చూపించే మేము కారణాలు చూపించే మేము టికెట్ ఎదుటి వ్యక్తికి ఇస్తాం. కాబట్టి మీరు కూడా ఒకటి ఆలోచించాలి. ఎలక్షన్ అంటే ఏం లేదన్నా పైసలు ఖర్చు అయితే కాబట్టి ఓడిపోతుంటే నేను నీకు ఇచ్చినాను నువ్వు ఓడిపోయి పైసలు కూడా ఖరాబ్ చేసుకోవడం తప్ప ఏం ఉండదు. అన్ని చూపించే మేము టికెట్ ఎదుటి వ్యక్తికి ఇస్తాం. కాబట్టి మీరు మాత్రం తప్పు చేయకండి. ఏదో ఒక అవకాశం వస్తుంది. నాకు 15 ఏళ్ళు పట్టింది ఉందాక కష్టపడకుండా పోతేనే 12 బయలు అన్నదే అన్నదంటే నేను కోరుకుంటాను. హరీష్ అన్న 7 కొనుక్కుంటాడు. హైదరాబాద్ ఎన్నెళ్ళు ఉన్నా ఆడ పిల్లలకి కూడా అన్నమాట అంత దారుణమైన పరిస్థితి హైదరాబాద్. సో అంత కష్టపడితే గీతాలు వచ్చాయి. అందరం కష్టపడాలి. ఇవాళ కాకపోతే వచ్చేసారి కన్నా మేము డెఫినెట్లీ ఏదో రకంగా చేస్తాం. ప్రభుత్వం వస్తున్నారో డెఫినెట్లీ మనం వెంకటేష్ గౌడ్ అన్ననే మీకు ఎగ్జాంపుల్. ఆయన మరి ఇన్ని రోజులు ఏం లేకున్నా కూడా ఇన్ని రోజులు ఆయన పార్టీ పట్టుకొని ఉంటున్నారు అంటే ఆయన నిజంగా మెచ్చుకోవాలి. నిజంగా అభినందిస్తున్నామన్నా తప్పకుండా. ఇప్పుడు ఈసారి అయితే నీకు కోసం జరగాలని ఆశిస్తే జరగనిజం మీరు అంతరంగా ఏదో రకంగా అయితే నేను బయటపడేసిన ఇక ఇన్ఛార్జ్లు వచ్చిన నుంచి ఏం చేస్తారంటే మనం స్టెప్ బై స్టెప్ పోతుంది. ఒక 5 నిమిషాలు లైఫ్ పెట్టేస్తాం. మళ్ళీ ఆకలి అయితే నాకు తెలుసు. ఈ ఎవరైతే ఇన్ఛార్జ్ మనుషులు వస్తారో కంపల్సరీ 100 మనుషులకు 100 ఓట్లకు ఒక మనిషి ఉంటుంది. 100 ఓట్లకు ఈ మనిషి ఉంటాడు, మా ఇన్ఛార్జ్ మనిషి ఉంటాడు, ఈ ఇన్ఛార్జ్. బ్యూటిఫుల్ ఏంటంటే బ్యూటీనెస్ ఏంటంటే ప్రజల ఆమోదం పొందినోడే గెలుస్తాడు. ఆ ఆమోదం పొంది రోజు ప్రజలలో ఉండేటువంటి మీరే కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంటారన్న విశ్వాసం నాకు ఉన్నది. కాబట్టి మనం పైసల గురించి బాధపడదు. కాకపోతే సమకాలీన రాజకీయాల అది కూడా ఇంపార్టెంట్ కదా. సైన్స్ సోషల్తో పాటు మ్యాథ్స్ కూడా ఇంపార్టెంట్. మనకు మ్యాథ్స్ టీచర్ లెక్చరర్స్ అందరూ బాగా ఉన్నాడు, గోవర్ధన్ ఉన్నాడు. కాబట్టి వెంకటేశ్వర గౌడ్ అన్నట్టు కంపల్సరీ అంతే కదా. మ్యాథ్స్ టీచర్ లెక్చరర్స్ ఉన్నాడు, బాలెడ్డి ఉన్నాడు, గోవర్ధన్ ఉన్నాడు. మిగతా సైన్స్ సోషల్ అంతా నేను చూసుకుంటాం. ఇంగ్లీష్ అవసరమైతే కొట్లాడేటప్పుడు మనకు సైన్స్ అయితే సంస్కృతం కూడా రెడీ. ఎందుకంటే అధికారం సైనికులు కాబట్టి ఏదేమైనా మనం ఈ ఎన్నికల మున్సిపల్ ఎన్నికలలో ఇప్పుడు మనం బంతిలో కూర్చుంటాం. అన్నం వద్దంటే ఏం చెప్తాం? ఇట్లా అన్ని అన్నం పెట్టాలంటే ఇట్లా. అట్లనే అరే ఓ తుగ్లక్ ముఖ్యమంత్రి ఈ పరిపాలన మాకు నచ్చత లేదంటే ఎట్లా చెప్పాలి? ఓట్లలో డబ్బాల గురి చూపెట్టుకుంటే అన్ని బ్యాలెట్ల మీద మన కారు గుర్తు మీద దెబ్బ కుదిరితే వారికి గుండెలు అదేలాగా చూపిస్తే అందరి ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంటికి ఒక నిరుద్యోగి ఉన్నాడు, పెన్షన్ పెరగని వృద్ధులు ఉన్నారు, ఓ ఆటో కార్మికుడా, ఓ మహిళరా, ఓ స్టూడెంటా, ఇట్లా ఏ వర్గం కాపుతున్నది. ఇక ఆయన ఏమంటాడంటే ఇక ఈ లాగుల తొండలు ఎవరికి ఇవ్వాలి, ఎవరి గుడి వీకాలి, ఎవరి పేగులు ఎవరి మెడలు వేసుకోవాలో మరి రేపు ఎన్నికలలో మీరంతా కూడా ప్రజల దగ్గర తీసుకొని పోతే ఎవరి పేగులు ఎవరి మెడలు వేసుకుంటారో మరి రేపు మనకు ఎన్నికలలో అర్థమవుతుంది. ఇంతకుముందు అందరూ వయసాపులు అందరూ కూడా చాలా చక్కగా చెప్పారు. ఇంకోటి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ వచ్చినాక ఇక బాలమ్మ చెప్పాడు, గోవర్ధన్ చెప్పాడు, అందరూ ఆలోచన అయిపోయింది. కేసీఆర్ ఏం చేసిండు తెలంగాణ కంటే అరే ఓ హౌలా తెలియని చెప్పాలి. ఈ చెప్పుల రైతుల వ్యక్తి దువాల వ్యక్తి నాకు టిఫిన్ బాక్స్ పట్టుకొని వచ్చి ఎలా రైతులను మోసవేసిందని అదే కేసీఆర్ ఊర్లకు లారీలు పంపించిండు, కొనుగోలు కేంద్రాలు పంపించిండు, కొనుగోలు చేసినాం పడ్డాక 15 రోజులకే పైసలు పడ్డాయి. ఇప్పుడు అది 15 నెలలు 2 నెలలు అయినా ఇప్పుడు పైసలు వస్తున్నాడు. మా గుమ్మల రైతులు చెప్తున్నారు 2 నెలలు అయింది రైతులు పైసలు రాలేదు. ఇప్పటి కొనుగోలు కేంద్రాలు పరిస్థితి ఏమైతుంది? రాష్ట్రం ఎక్కడ పోతుంది? ఏం చేసిన మహిళలు పెద్ద కోటీశ్వరం చేస్తాను. ఏ కోటీశ్వరం చేసినాం? ఒక పింఛన్ ఇవ్వలేదు, ఒక
ఒక కొత్త పింఛన్ రాలేదు, 2000 కాదు 4000 ఇస్తారు. ఎంతమందికి ఇచ్చినాం? ఉన్నాయి 2 నెలలు ఎంత లెక్కేసినాం. ఉన్న 24 నెలల 2 నెలలు ఎవరికి లేదా? అది ఇది కూడా ముసలికి చెప్పాలి. మనం గ్రామాలకు పోయినప్పుడు చెప్పాలి, కొత్త పింఛన్ రాలేదు, పాత పింఛన్ ఈ 2 నెలలు ఎగొట్టిన మహిళలకు 25,000 ఇస్తారు. అవ్వ మహిళలు 18 సంవత్సరాల ఇళ్ళందరికీ 25,000 ఇస్తారు. కూలీలకు, రైతు కూలీలకు 12,500 రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇస్తారు. ఎంతమందికి ఇచ్చింది? ఇవన్నీ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ఓటాలు మనకే ఉన్నది కాబట్టి మీరు ఎవరు హైదరాబాద్ అధిష్టానం చూసుకుంటారు. మీకేమైనా ఈ ఆలినా మేమందరం ఉన్నా, మీరు స్టేజ్ గుర్తుపెట్టుకోండి. ఎవరుగా మీరు అనుకుంటున్నామో అధికారం ఉంది మాకు బాధ, మేము కూడా 10 అధికారం వేసినాం. ఇట్లా ఏదే అందరు కలుపుకొని పోయిన చిన్నోళ్ళు పెద్దోళ్ళు కలుపుకొని పోయి అయినా ఊరికి 10 రూపాయలు వస్తే ఏ వారం. కానీ పెద్ద మనుషులు మాట్లాడే ముందు ఒకటే విషయం, టాపిక్ ఒకటే, మనం ఎట్లా ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్ లో కూర్చున్నాం. ఎవరికి టికెట్ వచ్చినా ఇంకా రిజర్వేషన్స్ రాలేవు. ఎవరికి టికెట్ వచ్చినా కలిసి కట్టుగా గెలిపించుకుంటామనే హామీ మనం అందరం ఇద్దాం. మన ఆదర్శ్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ గారికి, మన పాలశాఖ గారికి, మన శ్రీనివాస్ రెడ్డి గారికి మనకు ఒక హామీ ఇద్దాం. ఏ ఊళ్ళో ఎవరికి టికెట్ వచ్చినా కలిసికట్టుగా ఉంది ఆ వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. అదే ముఖ్యం. ఇక్కడ వేరే ఏం అవసరం లేదు. మన పార్టీ జెండా అయినా రాలేదు, దానికోసం ఏ త్యాగంకైనా సిద్ధం కావాలి. మీరందరూ కూడా దానిలో ముఖ్యంగా అందరికీ నేను చెప్పేది ఏంటంటే, అందరికీ అన్ని రావు. అందరూ కూడా ఆశిస్తారు, భయం చెప్పిండు నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పిండు. తప్పులేదు. మన రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ పాలశాఖ ఉంటాడు, మన ఇన్ఛార్జ్ ఉంటాడు. నిన్ననే ఇన్ఛార్జ్ గారు చెప్పిండు 3 సర్వేలు జరుగుతున్నాయి. 3 సర్వేలు ఒక పార్టీ చేస్తుంది, ఒకటి ఆదర్శన చేస్తుంది, ఒకటి హరితన చేస్తుంది. ఇక్కడ ఇచ్చిన లీడర్లు, చుట్టాలు, పక్కాలు ఎవరు లేదు. పార్టీ ఏ దిశగా ఆలోచిస్తుందో, ఎవరైతే గెలవగలుగుతుందో, ఎవరైతే అది గెలుపు అనేది ఎట్లా వస్తుంది. ఇంకా మాణిక్ యాదవ్, జగనన్న కూడా ఏంటి